అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఎట్టకేలకు మనకి రైతు భరోసా నిధులనేవైతే విడుదల చేసిందనమాట రాష్ట్ర ప్రభుత్వం అయితే. అయితే ఇప్పుడు ముందుగా ఏ జిల్లాలకి జమ అవుతున్నాయి, అయితే అందరికీ జమ అవుతాయా లేదా అన్న దానిపై చాలామంది అయితే కామెంట్ చేయడం అయితే జరుగుతుందండి. సో దీనికి సంబంధించి గాను రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క నిధులు విడుదల చేసిన తర్వాత ఏ జిల్లాలకు జమ చేస్తుంది ప్రతి అప్డేట్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. సో ఏ అప్డేట్ ఇచ్చింది, ముందుగా ఎవరికి జమ చేస్తున్నారు, జమ చేయని వారి పరిస్థితి ఏంటి, ప్రతి అప్డేట్ కూడా ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందామండి. సో రైతులందరూ కూడా ఈ వీడియోని అయితే చివరి వరకు అయితే చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అంతకంటే ముందు చాలామంది వీడియోని అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారండి. అందుకోసం వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్పుడే మీకు ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా తెలుస్తుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ముందుగా మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఆసరా చేయూత పెన్షన్ సంబంధించి గాను మనకి అంటే ముఖ్యంగా రైతు సోదరులకు అయితే ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. అది ఏంటంటే మనకి ఇక్కడ రైతు భరోసా సంబంధించి నిధులు అనేవి అయితే జమ చేసుకుంటూ వస్తుందన్నమాట రాష్ట్ర ప్రభుత్వం అయితే దీనికి సంబంధించి కీలక అప్డేట్ అయితే జారీ చేసిందన్నారు కదా. అది ఏంటంటే సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదండి, అకౌంట్లోకి డబ్బులు కీలక ప్రకటన చెప్పేసి ఉందండి. రైతు భరోసా డబ్బులు జమపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కీలక ప్రకటన అయితే చేశారన్నమాట. తొలి విడతలో మనకి మండలానికి ఒక గ్రామంలో సొమ్ము విడుదల చేశామని చెప్పేసి వెల్లడించారు. ఇవాళ మనకి 4,41,911 మంది రైతుల ఖాతాలో డబ్బులు జమ అయ్యాయని చెప్పి 577 మండలాల్లోని 9,48,333 ఎకరాలకు 563 కోట్ల రిలీజ్ చేసినట్టు తెలిపారండి. సో దీన్ని బట్టి చూసుకుంటే మనకి మన మండలానికి ఒక గ్రామంలో అయితే నిధులు అయితే విడుదల చేసుకుంటూ వచ్చిందనమాట రాష్ట్ర ప్రభుత్వం అయితే. సో త్వరలోనే ప్రతి మండలానికి ఉన్న ప్రతి గ్రామానికి అయితే విడుదల చేసుకుంటూ రావడం అయితే జరుగుతుందన్నమాట. సో త్వరలో నిధులు కూడా కేటాయించబోతుందండి. సో మార్చి వరకు కూడా ఈ యొక్క డబ్బులు అనేవి అయితే పడతానే ఉంటాయన్నమాట. సో ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ కాకుండా వెంటనే తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అసలు మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే మాత్రం ధన్యవాదములు. జై హింద్.